ఇలాంటి ఒక సమస్య వస్తుందని నేను ఊహించలేదే. అవునే, ఇతను ఆటో డ్రైవర్ అని తెలియక సుందర్ ఇంగ్లీష్ లో డస్సు బుస్సుని అదరగొడుతున్నాడు కదా. దేవుడా, ప్లాన్ అంతా నాశనం అయిపోయేలా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేసి కాపాడు. మరైతే నేను ఇంగ్లీష్ లో మాట్లాడేనా? ఏ ముసలి, మధ్యలో దూరదు, సైలెంట్ గా ఉండు. Yeah, I'm working under CRM sector. My key achievements are Smart API framework, automation framework, performance framework, and delivery excellence. ఏం మాట్లాడుతాడో అర్థం కావట్లేదే. RP through code, team management, senior EST, ET, etc. etc. నేను వెళ్ళి అబ్బాయికి కాఫీ తీసుకొస్తా. వెళ్ళరా, తీసుకురా. ఏంటే ఇతను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడా లేక ఇంగ్లీష్ లో తిడుతున్నాడా? నోటికొచ్చింది ఏదేదో వాగుతున్నాడు నానమ్మ. చెప్పిందంతా మర్చిపోయి ఏదేదో చేసేస్తున్నాడు. మనం గ్యారెంటీగా దొరికిపోతాం. ఇతను డూప్లికేట్ అని కనుక్కొని సుందర్ ఇప్పుడు అతని గురించి అమ్మా నాన్నకి చెప్పినా చెప్పేస్తాడు నానమ్మ. నాకు చాలా భయంగా ఉంది. అంకుల్, మీ అల్లుడు మామూలోడు కాదు, పెద్ద పెద్ద చదువులు చదివారు. ఐటీ సెక్టార్ ని నమిలి మింగేశారు. అయ్యయ్యో, ఈయనకి సరిసమానంగా కూర్చునే అర్హత నాకు లేదు. నేను ఇక మీద అడుక్కొని తినాలేమో. నేను బయలుదేరుతున్నాను అంకుల్. బాయ్ సార్. బాయ్ అంకుల్. సుందర్, అల్లుడు గారు, మీరు చదివింది తెలిసి ఇతను భయపడి పారిపోయాడు. ఇదిగోండి అల్లుడు గారు, తినండి. తినండి. ఇదేంటత్త, ఏదో విచిత్రంగా ఉంది. దిస్ మిల్క్. తెలుగులో చెప్పాడవ్వే, సేమియా పాయసం బాబు. సరే సరే, మరి ఇది? దిస్ పూర్ణం. పూర్ణం అంటే ఏంటత్తా? జాగరీ. అమ్మా సత్య, అల్లుడు గారు అడుగుతున్నారు కదా, నువ్వు ఆయనకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో చెప్పొచ్చు కదా. నువ్వు కూడా ఐటీనే కదా. సరే నాన్న. అదేంటంటే అల్లుడు సార్, బెల్లం మిక్స్ విత్ పాలు అండ్ ఘీ అండ్ పుట్ ఇట్ ఇన్ ద మైదా బ్యాటర్, పుట్ ఇట్ ఇన్ ద ఆయిల్ పాన్, ఫేవరెట్ ఆఫ్ హ్యారీ పాటర్. నువ్వు కూడా ఏంటి డెస్సు బుస్సు అంటున్నావు? అతను కూడా అంటున్నాడు. సైలెంట్ గా ఉండు. అరే, నా కూతురు మాట్లాడిన ఇంగ్లీష్ వింటుంటే నా మనసు హాయిగా గాల్లో తేలుతున్నట్టుంటుంది. సీతమహాలక్ష్మి, ఏంటి అల్లుడు గారు తింటుంటే నోరు తెరిచి అని చూస్తున్నావు? నువ్వు వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. వెళ్ళు. మీరు తినండి. లిఫ్ట్ చేయడం లేదే. చూసావా ఎలా మింగుతున్నాడో? అతను తినే పద్ధతి చూస్తుంటే ఇప్పుడే తన లైఫ్ లో ఫస్ట్ తింటున్నట్టుగా ఉన్నాడు. అలా మాట్లాడుకో. ఏంటా మాటలు? అల్లుడు తింటుంటే ఎందుకమ్మా నువ్వు అలా చూస్తున్నావు? అది కాదురా, ఈ వయసులో ఇంత తీపి తింటే షుగర్ వచ్చేస్తుందేమో కదా, అందుకే అంటున్నాను. నువ్వేమంటావే? అల్లుడు గారు, మీరు కడుపు నిండా తినండి అల్లుడు. ఇంకొంచెం సేపట్లో అమ్మాయి వచ్చేస్తుంది. పర్వాలేదు మామా, టేక్ యువర్ ఓన్ టైం. ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం నీకెందుకుంటుందిలే, నిన్ను పెళ్లి కొడుకుగా నటించడానికి తీసుకొచ్చాను కదా, నాకుంటుంది ప్రాబ్లం.
స్విచ్ ఆఫ్. దేవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందండి. వస్తుందో లేదో తెలియడం లేదు. ఏంటి ఆటలాడుతుంది అది? అల్లుడు గారు ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు, అదేమో గుడికెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని కూర్చుందా? నేనే గుడికెళ్ళి దాన్ని తీసుకొస్తాను. నువ్వు కూర్చోరా. ఈ సంబంధమైన నిశ్చయం కావాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళిందది. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకండి, తనే వచ్చేస్తుంది. అమ్మా, అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు కదమ్మా. రేయ్, ఆయన సేమియా పాయసాన్ని లొట్టలేస్తూ తింటున్నారా? తను వచ్చేటప్పటికి రానివ్వండి అని తనే చెప్తున్నారుగా. నీకెందుకురా బాధ చెప్పు? నువ్వెందుకు చేతులు పిసుకుంటున్నావు? నువ్వు తొందరపడి దేవిని తొందరగా వచ్చేమని తొందర పెట్టకు. తను వస్తుందిలే, నువ్వు మెదలకుండా ఉండు. అయ్యో అమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. దాని ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉందమ్మా. ఉండరా, తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, వస్తుందిలే. అయ్యో, ఏ నానమ్మ, బాగా మేనేజ్ చేస్తున్నావే. నేనుండగా భయమేలా, అన్నీ సెట్ అవుతాయిలే. అల్లుడు గారు, ఇంకొంచెం పాయసం తీసుకొని రమ్మని చెప్పండి. వద్దా? చాలు. సరే సరే. అమ్మా సత్య, నాన్న, అల్లుడు గారికి తోట మాత్రమే చూపించావు కదా, ఇప్పుడు ఈ ఇల్లు కూడా చూపించు. ముఖ్యంగా మీ అక్క రూమ్ చూపించు. అదేంటంటే నాన్న, నేను రెడీయే. చూస్తుందంటే సరే రండి అల్లుడు సార్. వెళ్దామా? గో 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 వెళ్ళండి. స్పీడ్గా వెళ్తున్నాడు. సత్య చేతిలో బాగా తిట్లు తింటాడు. రా. వావ్. ఓయ్, నువ్వేంట ఐటీ సుందర్ దగ్గర ఐటీ వర్క్ చేస్తున్నట్టు ఇంగ్లీష్ లో నీ నోటికొచ్చినట్టు వాగేస్తున్నావు? నువ్వెక్కడ దొరికిపోతావోనని నేను భయపడి చేస్తున్నాను. అదే మేనేజ్ చేశాను కదా, వదిలేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫ్రెండ్ వాళ్ళ అక్క రూమే కదా? అవును. ఎందుకు? అది రూమ్ బాగా అందంగా క్లీన్ చేసి పెట్టుకున్నారు. ఆమెలో ఏదో క్రియేటివిటీ ఉందనుకుంటా. అల్లుడు గారు, మామ ఏంటి రూమ్ నచ్చిందా? బాగా. రూమ్ క్లీన్ గా ఉంది. నాకు బాగా నచ్చింది మామ. అలాగా? ఈ రూమ్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా నా కూతురు మీకు నచ్చి తీరుతుంది. ఇదిగోండి, ఇది మా ఫ్యామిలీ ఆల్బమ్. ఓపిగ్గా కూర్చొని చూడండి. ఏంటమ్మా నువ్వు, కొంచెం సేపు ఆగొచ్చుగా. అల్లుడు గారు, మీరు చూడండి. మా ఫ్యామిలీ ఆల్బమ్. ఇందులో మా అమ్మ ఫోటో, మా నాన్న ఫోటో, తాత ఫోటో, నానమ్మ ఫోటో, వాళ్ళు పిల్లలు పుట్టింది పెరిగింది అన్ని ఇందులో ఉన్నాయి. చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ ట్రీ. ఓపిక్గా కూర్చొని చూడండి. మీరు చూడడానికి వచ్చిన అమ్మాయి ఫోటో కూడా ఇందులో ఉంది. అలానా? నిదానంగా కూర్చొని చూడండి, అమ్మాయి గుడి నుంచి వచ్చేంత వరకు. సరే మామ. నాన్న వద్దు, నాన్న ఇవ్వద్దు. ఈయనకి టైం లేదంట, వెంటనే వెళ్ళిపోవాలంటే నాన్న. అయ్యో వెళతారులేమ్మా, నువ్వు కొంచెం ఓపికగా ఉండు. పర్వాలేదండి, నేను చూస్తాను, నాకు టైం ఉంది. అయ్యో సార్, మీరు త్వరగా వెళ్ళిపోవాలని రాగానే చెప్పారు కదా. నో ప్రాబ్లం, మెల్లిగా వెళ్ళొచ్చు. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. అవును, మళ్ళీ దొరకవు. నువ్వు నోరు మూసుకొని గమనుండు. లేదు సార్, మీరు త్వరగా వెళ్ళాలి. అమ్మా, ముందు నువ్వు కొంచెం ఆగమ్మా. అల్లుడు గారు, మీరు నిదానంగా కూర్చొని చూడండి. ముఖ్యంగా సత్య చిన్నప్పటి ఫోటో కూడా ఇందులో ఉంది. ఏంటి, ఇందులో సత్య చిన్నప్పటి ఫోటో ఉందా? అయితే ఖచ్చితంగా చూడాలి. సరే అండి. ఈ ఆల్బమ్ చూస్తే దేవి గురించి, నా గురించి మొత్తం తెలిసిపోతుంది.